మనిషి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి, కొన్ని బాధను కలుగజేస్తాయి, మరికొన్ని విపరీతమైన దుఃఖాన్ని కలుగజేస్తాయి. అవి కలంగానే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తాం? విపరీతంగా ఎమోషనల్ అయిపోతాం. చాలా బాధతో తట్టుకోలేకుండా ఉంటాం అనమాట. లేదా ఏడుపు వచ్చిందనుకోండి, పొర్లి పొర్లి ఏడుస్తుంటాం. ఇదంతా మనకు అవసరమా? ఒకసారి విపరీతమైన సంతోషం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ రాగానే ఒక్కసారి ఆపి ఆలోచించండి. ఇంత ఎమోషన్ మనం క్యారీ చేయటం అవసరమా? ఇంత బాధ మనం క్యారీ చేయటం అవసరమా? జీవితం ఎంత చిన్నది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ బాధలో దుఃఖంలో సంవత్సరాలు గడిపేస్తాం. చీకటి రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాం. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మానసికంగా వేదనకు గురవుతుంటాం. నేను చెప్తాను ఇక్కడ ఒక ఐడియా. ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. బాధ వచ్చినా, విపరీతం దుఃఖం వచ్చినా, ఏది విపరీతంగా వచ్చినా, ఇప్పుడే నాకు ఇది అవసరమా? నేను ఇదే భరిస్తాను ఒక 10 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత అని చెప్పి మొత్తం ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇంకొక అంశం మీద ఫోకస్ చేయండి. కంప్లీట్గా మిమ్మల్ని మీరు మర్చిపోండి, ఇమ్మర్స్ అయిపోండి. పూర్తిగా ఇంకొక విషయంలో మీరు పని మొదలెట్టేసేయండి. ఆ బాధ దుఃఖం మనకు సంబంధమే లేదనుకోండి, మంది కాదు అనుకోండి, ఒక నెల రోజుల తర్వాత బాధపడతా, ఒక నెల రోజుల తర్వాత దుఃఖపడతా అని చెప్పి మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మీరు ఏదైతే ఫోకస్ చేశారో మైండ్ అంతా పక్కన పెట్టి ఒకే ఒక అంశం మీద, మీ జీవితం పైన ఏదైతే మీ లక్ష్యమో దాని మీద ఫోకస్ చేయండి. 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. దొరకకపోతే కూడా అంత బాధ, అంత దుఃఖం అయితే ఉండదు.